హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే కొరమీను చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం నేనైతే ముందుగా ఇలా కొరమీను చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు కడుక్కొని ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా కోసం కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతులు, 2-3 మిరియాలు, అలాగే లవంగాలు తీసుకొని కొంచెం వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కొబ్బరి ముక్కలు వేసి ఇలా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని అలాగే కొంచెం వెల్లుల్లి, అల్లం కూడా వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే పుదీనా కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇలా వేస్తున్నప్పుడు మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కారం తీసుకోవాలి. కొంచెం కారం నేనైతే ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే ఇందులో మనం చింతపండు వేస్తాం కదా, అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కొంచెం మసాలాలోంచి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇందులో చింతపండు గుజ్జుని ఇలా రసం తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. మనం ఈ చేపల పులుసు చేసేటప్పుడు గిన్నె కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే ఇలా చేప ముక్కల్ని కూడా విడివిడిగా అతుక్కోకుండా వేసుకోవచ్చు. మళ్ళీ మనం తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకున్నాక పైనుంచి కొంచెం గరం మసాలా వేసుకొని ఈ చేపలని బాగా తిప్పకూడదండి, ఇలా కదిలించుకుంటే చాలు. చూసారు కదా, ఇలా కదిలించుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. చూసారు కదా, చేపల పులుసు బాగా ఉడికి ముక్కకి ఉప్పు, కారం కానీ మసాలా కానీ బాగా పట్టుకుంది. అంతేనండి, చేపల పులుసు అయితే రెడీ అయింది. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.